ట్వింకిల్ ట్వింకిల్ టీవీ స్టారు ఇంతకి ఇంతకి మీదే ఊరు ట్వింకిల్ ట్వింకిల్ టీవీ స్టారు ఇంతకి ఇంతకి మీదే ఊరు మీ ఇంట్లో ఉండేదెవరెవరు వాళ్ళేం చేస్తూ ఉంటారు నీ తలుకుల లోపల తలపులనే వినిపించాలి ఒక మారు నీ తలుకుల లోపల తలపులనే వినిపించాలి ఒక మారు ట్వింకిల్ ట్వింకిల్ టీవీ స్టారు ఇంతకి ఇంతకి మీదే ఊరు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ 4 పక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాము మామూలుగా న్యూస్ చేస్తాం అవును న్యూస్ కూడా మామూలుగా కాదు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము TV9 ఎస్ అందులో న్యూస్ ప్రెజెంటర్ నాకు చాలా నచ్చుతుంది ఐఎమ్ షూర్ మీకు కూడా బాగా నచ్చుతుంది ఎస్ దీప్తి వాజ్పేయి ఈరోజు తనింటికి వచ్చాము మళ్ళీ తనతో మాట్లాడి మామూలుగా నేను న్యూస్ చూస్తున్నప్పుడు వీళ్ళు న్యూస్ ప్రెజెంటర్స్ రియల్ లైఫ్లో ఎలా ఉంటారు చిన్నప్పుడు ఎలా ఉండేవారు ఈ క్వశ్చన్ ఎప్పుడు నా మైండ్లో ఉండేది ఈరోజు తన ఇంటికి వచ్చాం కాబట్టి తను ఎలా ఉంటుందో తెలుసుకుందాం జాయిన్ మీ రైట్ నౌ మమ్మీ తను అనామిక నమస్తే ఆంటీ మై మదర్ మిస్సెస్ నళిని వాజ్పేయి ఓకే మై ఫాదర్ ఊర్లో లేరు లేకపోతే ఇక్కడ ఉండేవారు ఇప్పుడు సో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ బదులు ట్వింకిల్ ట్వింకిల్ టీవీ స్టార్ ఈ ప్రోగ్రామ్కి తను యాంకర్ అంటే యాక్చువల్లీ ఈరోజు చాలా హ్యాపీ ఇక్కడ వచ్చినందుకు కానీ అంటే దీప్తిని అందరూ అంటే న్యూస్ యాంకర్గా న్యూస్ రీడర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్లా ఆన్ స్క్రీన్ చూశారు కానీ ఆఫ్ స్క్రీన్ తను యాజ్ అ పర్సన్ ఎలా ఉంటుందో కరెక్ట్ పిక్చర్ మీరు ఇవ్వగలరు సో చిన్నప్పుడు తను ఎలా ఉండింది అంటే తన నేచర్ ఎలా ఉండింది 1 minute let me interrupt she'll have a list of complaints on me అంటే కంప్లైంట్స్ మాత్రమే చెప్పాలి ఇక్కడ సెన్సర్ అనేది ఉండదు దీప్తి వాజ్పేయి ప్రస్తుతం మ్యూట్ మోడ్ వెళ్ళిపోతుంది ఆంటీ మాత్రమే మాట్లాడతారు దీప్తి మ్యూట్ అంటే చెప్పండి అంటే యాక్షన్స్ ఉండొచ్చు ఓన్లీ వాయిస్ ఉండకూడదు చిన్నప్పుడు మాత్రం చాలా నాటిగా ఉండేది ఏది రెస్పాన్సిబుల్ గా ఉండేది కాదు చాలా నెగ్లిజెంట్ గా ఉండేది అందుకే చెప్పొద్దు అని ముందే మెయిన్గా ఏంటంటే చిన్నప్పుడు మా సెకండ్ డాటర్ ఎల్కేజీలో జాయిన్ చేసాం తను అప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతుంది చదువుతున్నప్పుడు స్కూల్లో చెల్లిని జాగ్రత్తగా తీసుకురామా బస్ ఎక్కించి అని చెప్పా మర్చిపోయి లిటరల్గా తను ఎక్కేసేసి వచ్చేసింది ఇంటికి వచ్చేసరికి చెల్లేదే అన్నాను మర్చిపోలేదు గుర్తుంది బద్దకంతో వచ్చేసాను చెల్లేదంటే అవి తీసుకురాలేదు మమ్మీ అంది ఏంటి ఎందుకు తీసుకురాలేదు ఏంటి మర్చిపోయావా ఏంటి అని అంటే లేదు నాకు గుర్తుంది వచ్చేసాను మామూలుగా అలాగా వస్తుందిలే అంటుంది నాకేమో టెన్షన్ బస్సెస్ అన్నీ వచ్చేస్తాయి మళ్ళీ వాళ్ళు చూసుకుంటారా లేదో నేనే వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా అప్పుడు ఆ మూమెంట్లో నేను ఆఫీస్ నుంచి వచ్చి అప్పుడు చూసుకుని రాలేదని అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ వెళ్ళి నిర్మలా హై స్కూల్లో చదివేవాళ్ళు విజయవాడ స్కూలింగ్ అంతా విజయవాడలో 10th వరకు తను అక్కడే చదివింది ఇంటర్ ఇక్కడ గౌతమి కాలేజ్ ఎస్ఆర్ నగర్లో మీకు ఎంతమంది అమ్మాయిలు అంటే 3 డాటర్స్ ఓన్లీ డాటర్స్ అబ్బాయిలు లేరు మీకు ఎప్పుడైనా అనిపించిందా 3 అమ్మాయిలే ఎప్పుడు అనిపించలేదు నాకు అలాగా కానీ ఒక్కొక్కసారి మా హస్బెండ్కి 97లో హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆ టైంలో నైట్ టైంలో ఏదైనా మెడికల్ ఎయిడ్ ఏదైనా కావాల్సి వచ్చి అవసరమైనప్పుడు మిడ్నైట్లో వెళ్ళాలి అని అంటే 3 డాటర్సే కదా ఎవరు జెంట్స్ మనకి లేరు ఎట్లా ఆ టైం ఎలా ఆ సిచ్యుయేషన్ ఎలా ఫేస్ అని కొంచెం భయంగా ఉండేది కానీ తర్వాత ఆ ఇష్యూలోనే తర్వాత ఇంకెప్పుడు అనిపించదు నాకు ఓకే సో దీప్తి అందుకంటే పెద్దదా చిన్నదా పెద్దది 3లోకి పెద్దది సో రెస్పాన్సిబిలిటీ చిన్నప్పుడైతే తీసుకోలేదు ఇప్పుడు మాత్రం నా అబ్సెన్స్ లో నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని తను తీసేసుకుంది ఓకే తను చిన్నప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ లో డాన్స్ లో చాలా స్కూల్లో కానీ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ లో కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేసేది తను పార్టిసిపేట్ చేయకపోయినా స్కూల్ వాళ్ళు ప్రెషర్ చేసి పార్టిసిపేట్ చేయించేవాళ్ళు ఎందుకంటే స్కూల్ డెఫినెట్ గా ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ లో తను ప్రైజ్ విన్ చేసుకుని వస్తుంది అన్న ఫీలింగ్ తోటి అనమాట స్కూల్ కాంపిటీషన్ లో కూడా 10th లో మొత్తం అన్ని కాంపిటీషన్స్ పెడతారు సింగింగ్ డాన్సు ఎలక్ట్యూషన్ ఎస్సే రైటింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఎలక్ట్యూషన్ ఎస్సే రైటింగ్స్ డిబేటు తర్వాత స్పోర్ట్స్ తర్వాత మోనో యాక్షన్ ఇవన్నిటికీ పెట్టేవాళ్ళు
తను 10th అన్నిటికీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసింది. అన్నిట్లో ఫస్ట్ ప్రైజ్ తనకే, ఎక్సెప్ట్ డాన్స్ అనమాట. డాన్స్కి మాత్రం సినిమా యాక్టర్ లయ ఉంది కదా, తనకు వచ్చింది. కానీ తిని పార్టిసిపేట్ చేయలేదు. అంటే నాకు డాన్స్ రాదని మీరు పొరపాటున మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇంట్లో కొప్పి గంతులు వేస్తూనే ఉంటాను. అంటే డాన్స్ చాలా బాగా వచ్చు, డాన్స్ చేస్తుంది, మళ్ళీ అది ఆంటీ ఇట్స్ మై రియల్ ప్యాషన్. నాకు డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. అంటే ఎందుకు అంటే ఇప్పుడు డాన్స్ చేసి మళ్ళీ తర్వాత రేపు పొద్దున్న ఏం యూజ్ చేసుకుంటావు డాన్స్ని అని ఒక ఫీలింగ్తో ఓకే అని. కానీ బట్ స్టిల్ నాకు ఇంట్లో ఎప్పుడు ఛాన్స్ వచ్చినా, టీవీలో ఏమైనా డాన్స్ షోస్ వచ్చినా నేనేవో ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాను. మెయిన్గా ఏంటంటే తనకి డాన్స్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేనే ఎంకరేజ్ చేయలేదు డాన్స్ విషయంలో. ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళు విజయవాడలో, అప్పుడు మా హస్బెండ్ ఇక్కడ ఉండేవారు, నేను విజయవాడలో పిల్లలతో ఉండేదాన్ని. నేనే ప్రతిదానికి వీళ్ళని తీసుకెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా. అటు ఆఫీస్ నుంచి వచ్చి వీళ్ళ హోంవర్క్స్ ఇవన్నీ చూసి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ డాన్స్ క్లాస్కి తీసుకురావడం ఇవన్నీ బర్డెన్గా అనిపిస్తుంది అనేసి డాన్స్కి మాత్రం ఎంకరేజ్ చేయలేదు. డాన్స్ పక్కన పెడితే రెస్ట్ ఆఫ్ ఐ మీన్ ఏమున్నాయో నాలో టాలెంట్స్ కానీ నా ఇంట్రెస్ట్లు కానీ ఏదైనా 100% ఎంకరేజ్మెంట్. మమ్మీ డాడీ, సిస్టర్స్. హై స్కూల్లో తనకి ఆల్రౌండర్ గోల్డ్ మెడల్ అనమాట. ఈ చెప్పాను కదా ఈ కాంపిటీషన్స్ అన్నిటికీ తనే ఫస్ట్. 6 ఈవెంట్స్లో వచ్చాయి 10th. ఎలా అంటే అక్కడికి వచ్చిన గెస్ట్లు అయితే వండర్ అయ్యారనమాట. ఈ ఎక్కడైనా సినిమాల్లో చూస్తాం ఒకే హీరోకి అన్ని ప్రైజులు రావడం, ఒకే హీరోయిన్కు రావడము, కానీ లిటరల్గా న్యాచురల్గా మనకి ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఇలా రావడం అనేది నిజంగా జరుగుతుంది అన్నది ఇప్పుడు అనిపిస్తుంది. స్కూల్లో ఉన్నప్పటి నుంచి తను ఒక స్టార్ లాగా ఉండింది అనమాట. దట్స్ రియలీ వెరీ నైస్. అంటే చిన్నప్పుడు తను టీవీ చూసేదా, బాగా ఎక్కువ చూసేదా? పెద్ద అప్పట్లో అంత వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అంత టీవీ అంత ఇదిగా రాలేదు, అప్పుడే స్టార్ట్ అవుతుంది కానీ అంత ఇదిగా రాలేదు. ఫ్రైడే మాత్రం చిత్రలహరి కోసం వెయిట్ చేసేవాళ్ళం, అది బాగా గుర్తు. అప్పుడు ఇన్ని ఛానల్స్ కూడా లేవు, ఓన్లీ డీడీ దూరదర్శనే కదా. సో అది చూసేదా, అది బాగా చూసేదా? అంటే అందులో న్యూస్ ఎక్కువగా వాచ్ చేసేదా? న్యూస్ అనే కాదు, చిత్రలహరి అని క్లియర్గా చెప్పింది, కానీ చిత్రలహరి కాకుండా న్యూస్ కూడా ఇంట్రెస్ట్గా వాచ్ చేసేదా? చూసేది, మనం ఏది పెడితే అది చూసేవాళ్ళు పిల్లలు. కాకపోతే ఎక్కువగా పెట్టేదాన్ని కాదు. వీళ్ళ ముగ్గురే కాకుండా మా సిస్టర్ పిల్లలు ముగ్గురు కూడా నా దగ్గరే ఉండేవాళ్ళు. మా సిస్టర్ వాళ్ళు విలేజ్ లో పిడుగురాళ్ళు అని గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉంటారు. అక్కడ ఎడ్యుకేషన్ బాగుండేది కాదనమాట. తెలుగు మీడియం స్కూల్ కూడా బాగుండేది కాదు. అందుకని వాళ్ళ ముగ్గురు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. అందుకని 6 members, మా పిల్లలు ముగ్గురు వాళ్ళ ముగ్గురు, 6 members ని ఒక్కదాన్ని ఐడియల్ గా చదివించేది అనమాట. వీళ్ళ హోంవర్క్స్ సరిపోయేది నాకు. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక వీళ్ళ హోంవర్క్స్, తర్వాత కుక్ చేసుకుని వీళ్ళకి భోజనం పెట్టి ఇదే సరిపోయేది. అందుకని ఎక్కువసేపు టీవీ పెట్టేదాన్ని కాదు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడైనా ఫైటింగ్ ఎక్కువ చేసేవారా చిన్నప్పుడు? తక్కువ. ముగ్గురులో బాగా ఈమె కొట్లాడేదా? మా సిస్టర్ చెప్పండి ఆంటీ, నిజం చెప్పారు. అంటే నా అబ్సెన్స్ లో వీళ్ళు ఏమైనా కొట్టుకునే వాళ్ళేమో, కానీ నాకు తెలీదు. నేను వచ్చాక మాత్రం ఎప్పుడు కొట్టుకుంటా. కానీ కొన్ని విషయాల్లో మేము బాగా యునైటెడ్ గా ఉండేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది కదా, చిన్నప్పుడు మా మమ్మీ అంటే మాకే కాదు మా పక్కన పిల్లలందరికీ హడల్. యూ బిలీవ్ ఆర్ నాట్, ఎక్కడ తిడుతుందో ఎక్కడ కొడుతుందో అని. అలా ఎప్పుడైనా ఎవరినైనా సరిగ్గా చదవలేదని తిట్టినా కొట్టినా మేమంతా జట్టు అయిపోయి కూర్చుని మమ్మీని తిట్టుకున్నాం. అది మాత్రం బాగా తెలిసింది. బాగా మీకు తెలిసిందా అంటే? తెలుసుదా? వాళ్ళే చెప్తారు. నేను ఇలా మమ్మీ చెల్లిని కొట్టావు కదా, మేము ఇలా అనుకున్నాం అనేసి చెప్పేవాళ్ళు. స్టడీస్ అంతా కూడా ఓన్లీ ఆల్ గర్ల్స్ అండ్ విమెన్స్ కాలేజ్ లోనే జరిగింది. అసలు ఆయన ఇంట్లో ఉన్నారంటే వీళ్ళందరూ కలిసి ఓ గొడవ చేస్తారు, చిన్న పిల్లల్లాగా అందరు. మీ మమ్మీని ఎప్పుడైనా ఇమిటేట్ చేసేవా చిన్నప్పుడు? మమ్మీ ఇలా నడుస్తారు, ఇలా బ్యాగ్ పర్స్ పట్టుకుని. ఇమిటేట్ చేయడం కాదు, మమ్మీకి కోపం వచ్చి మమ్మీని కూల్ చేయాలంటే ట్రిక్ మాత్రం నాకు తెలుసు. ఏంటది? మమ్మీ నువ్వు ఎప్పుడు ఇంత స్మార్ట్గా, చిన్నప్పటి నుంచి ఇంత స్మార్ట్ ఉండేదానివా? సడన్గా మధ్యలో ఏమన్నా, అసలు నువ్వు ఈ సినిమాలోకి ఎందుకు వెళ్ళలేదు? అసలు జయసుధ నువ్వు వెళ్ళుంటే జయసుధ ఉండేది కాదేమో ఫీల్డ్లో. జయసుధ గారు వింటున్నారా? సో మెనీ థింగ్స్ లైక్ దిస్.
అలా మమ్మీని కూల్ చేయడానికి అలాంటివి ఏవో మాట్లాడేవాళ్ళు. ఓకే ఓకే. వెంటనే నవ్వేస్తుంది. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మమ్మీని ఎప్పుడైనా కూల్ చేయాలంటే ఒక టీవీ స్టార్, ఒక హీరోయిన్తో పోల్స్తే ఎన్నో కోపం అలా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అని ఒక మంచి టిప్ ఈరోజు తెలుసుకున్నాను. మా మమ్మీకి నేను ఇదే యూజ్ చేస్తాను. దట్ ఈస్ నైస్. అంటే చిన్నప్పుడు తను ఇలా, మళ్ళీ కాలేజ్ డేస్కి వచ్చేటప్పటికి ఎలా ఉండింది? అంటే స్టూడెంట్స్ అయిపోయింది అప్పటికి బాగా చదివేదా? కాలేజ్లో కూడా చదివేది కొంచెం, బీటెక్ వచ్చాక ఇంకా మనం బీటెక్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్న ఫీలింగ్ అనమాట. ఎగ్జామ్స్ ముందర అలా బుక్ తీరడం అంతే. కాలేజ్లో చదివేది కదా, ఆబ్వియస్లీ కోఎడ్ కాలేజ్. సో ఇట్స్ నాట్ ఎ కోఎడ్ కాలేజ్. ఇంజనీరింగ్ కాలేజ్ కోఎడ్ కాలేజ్. యు నో, స్కూల్ ఆల్ గర్ల్స్, జూనియర్ కాలేజ్ ఆల్ గర్ల్స్, ఇంజనీరింగ్ ఆల్ గర్ల్స్, తర్వాత మళ్ళీ టీవీ నేర్, ఆఫ్ కోర్స్ టీవీ నేర్లో అబ్బాయిలు అమ్మాయిలు. ఇట్స్ లైక్ నా స్టడీస్ అంతా కూడా ఓన్లీ ఆల్ గర్ల్స్ అండ్ విమెన్స్ కాలేజ్లోనే జరిగింది. ఎప్పుడైనా తక్కువ మార్క్స్ వచ్చి దాచిందా? మమ్మీ చెప్పాలి. ఒక్కసారి అలా చేసింది. ఓకే, ఒక్కసారి తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు మమ్మీకి ఒక్కసారే తెలుసు. ఓకే, ఒఫీషియల్లీ ఒక్కసారి తక్కువ మార్క్స్ వచ్చింది. ఇందాక ఏదో కోతి గురించి మాట్లాడింది, ఆ కోతి డీటెయిల్స్ చెప్తుంది, కానీ అంటే మీకు తెలిసిన విషయాలు మీరు చెప్పండి. ఒక్కసారి తక్కువ మార్క్స్ వచ్చాయి, కానీ ప్రోగ్రెస్ చూపించడానికి భయపడింది. ఓకే ఓకే. అంటే మీరంటే ఎక్కువ భయమా, అంకుల్ అంటే ఎక్కువ భయం? అబ్బే, అంకుల్ అంటే అసలు భయం లేదు, ఫ్రెండే. అంకుల్ అంటే ఫ్రెండ్. అసలు ఆయన ఇంట్లో ఉన్నారంటే వీళ్ళందరూ కలిసి ఓ గొడవ చేస్తారు, చిన్న పిల్లల్లాగా. అందరూ ఫుల్ సపోర్ట్ ఆయనకి, ఆయనే వీళ్ళకి ఫుల్ సపోర్ట్. నేనే కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటాను అంతే. ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇన్సిడెంట్ మాత్రం చెప్తాను. నాకేమో బి గ్రేడ్ వచ్చింది ఒకసారి సరిగ్గా చదవక. బి గ్రేడ్ వస్తే నాకేమో మమ్మీకి చూపిస్తే ఇంకేం లేదు, అసలు క్లాస్లో ఫస్ట్ 5 ర్యాంక్స్లో ఉండాల్సిందని. ఒకసారి బి గ్రేడ్ వచ్చేసరికి చాలా భయం వేసింది. డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ ప్లీజ్ డాడీ మమ్మీకి చెప్పొద్దు డాడీ, కొడుతుంది డాడీ, సంతకం పెట్టు డాడీ, అది ఇది అంటే, సరే నాన్న నేను చెప్పను నాన్న అని చెప్పి సంతకం పెట్టారు. నేను కామ్గా బ్యాగ్లో పెట్టుకున్నా. డిన్నర్ చేస్తున్నాం. ఏమే నీకు స్కూల్లో రిపోర్ట్స్ ఇచ్చారా అన్నారు. ఒక్క సెకండ్ ఇలా ఆగిపోయారు. ఇలా చూసా డాడీ ప్లీజ్ ఒక ఎక్స్ప్రెషన్ ఆ కళ్ళతోనే. మమ్మీ రిపోర్ట్స్ ఇచ్చారా? అప్పుడు మమ్మీ కొంచెం విలన్ లాగా అనిపించారా? జయసుధ లాగా కంపేర్ చేసిన మమ్మీ ఆ ఒక్క టైంకి కొంచెం విలన్ లాగా అనిపించారు. ఓకే, అయిపోయింది. ఇంకేంటి, ఇంతకాలం కష్టపడి సంపాదించుకున్నంత 3 కలిసిపోయిందని ఒక సెకండ్ లో డాడీ ప్లాన్ అంతా మటాష్ చేశారు. దాని తర్వాత డాడీ క్లాస్ పీకేవా, ఎందుకు ఇలా చేశారు డాడీ, వాట్ ఇస్ దిస్ డాడీ? అది అప్పుడు పీకే ఏజ్ కాదు కదా. డాడీ ఏం డాడీ చెప్పాక కూడా ఇలా చేసావు అని చెప్పి, ఏవో మా పాటలు మేము మళ్ళీ కొన్ని అక్షింతలు పడ్డాయి. ఓకే ఓకే. అంటే ఇంకో విషయం, ఇప్పుడు ఒక పేరెంట్స్గా ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి ఎంసెట్ చదవాలి, ఎంసెట్ తర్వాత ఇంజనీరింగ్ చేయాలి అని మీరు ఎన్నో కలలుగానే ఉంటారు కదా. తను ఇంజనీరింగ్ అంతా చేసిన తర్వాత ఈ ఫీల్డ్కి ఎలా వచ్చేసింది? తను ఇంజనీరింగ్ అవుతూనే ఈటీవీ 2 కోసము వాళ్ళు యాడ్ ఇచ్చారు. తను ఎవరికి చెప్పకుండా అప్లై చేసింది. ఓకే, ఇక్కడ కూడా మీకు చెప్పలేదు? చేసింది. చేశాక అది టెలిగ్రామ్ వచ్చింది, రిటర్న్ టెస్ట్ అది ఉంది అనేసి ఒకరోజు. ఆ టెలిగ్రామ్ చూసి ఏంటి ఎందుకు ఎప్పుడు అప్లై చేసావంటే, ఇలా క్యాజువల్గా అప్లై చేశాను మమ్మీ, పెద్ద వస్తుందని నేను అనుకోలేదు అన్నానంటే, సరే పెట్టింది కదా అని రిటర్న్ టెస్ట్కి వెళ్ళింది, సెలెక్ట్ అయింది. అక్కడ ఇంటర్వ్యూస్, స్క్రీన్ టెస్ట్లు, వాయిస్ టెస్ట్లు అన్నీ సెలెక్ట్ అయింది. అన్నీ సెలెక్ట్ అయినాక అక్కడ జాయిన్ అయింది. 15 days ట్రైనింగ్ కూడా వెళ్ళింది. ఓకే, జాయిన్ అవడం అంటే ఫర్ ట్రైనింగ్. కానీ చాలా స్ట్రెయిన్ అయ్యేది.
ఇక్కడ నుంచి 7:30కి వాళ్ళ వెహికల్లో రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళేది, మళ్ళీ అక్కడి నుంచి 7:30, 8 అయ్యేది వచ్చేసరికి. ఇంకా ఏది ఉండేది కాదు, రావడం ఇంకా టైర్డ్ అయిపోయి ఇంకా ఎవరితోటి ఎంజాయ్ చేయడం ఏమి ఉండేది కాదు, ఇంకా రిలాక్స్ అయ్యేది, తినేది, పడుకునేది, అట్లా. ఇట్లా ఉంటుంది కష్టం, చాలా టైర్డ్ అయిపోతుంది అంత దూరం అని చెప్పేసి వద్దనుకుని మా అనిపించేసి. ఇంజనీర్ అయిపోతే బాగుండేదేమో ఎప్పుడైనా అనిపించిందా? చక్కగా ఒక నార్మల్ జాబ్ 9 to 5 జాబ్ చేస్తే బాగుండేదేమో అలా అని నేను అనుకోలేదు ఎప్పుడు కూడా. తనకి ఇష్టమైన ఫీల్డ్లో తను వర్క్ చేస్తే తనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తను షైన్ అవుతుంది. అందుకోసం నేను ఎప్పుడు తను ఇంజనీర్ అయ్యి ఇలాగ వచ్చిందని నేను ఎప్పుడు ఫీల్ అవ్వాల. యాంకర్ గాను TV9లో జాబ్ చేస్తోందని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. హ్యాపీగా కూడా ఫీల్ అవ్వలేదా? ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే ఓకే. అంటే ప్రతి మనిషిలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. కానీ ఒక తల్లికే పిల్లల నెగిటివ్ పాయింట్స్ బాగా తెలుస్తాయి. దీప్తిలో మీకు ఏ పాయింట్ అస్సలు నచ్చదు? అండ్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మమ్మీ యాంగిల్ నుంచి. కరెక్టో కాదు మమ్మీ చెప్తుంది, తల్లి యాంగిల్ నుంచి మీరు చెప్పాలి. లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటుంది, నెగ్లిజెన్స్ ఎక్కువ. అంటే ఏదైనా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, తన శాలరీలో చాలా ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది, మమ్మీ మంత్లీ 8,000 అని అంటుంది. ఈ శాలరీ పర్టికులర్ తీసుకురావే, పే స్లిప్ తీసుకొస్తే క్యాల్కులేషన్ చూస్తాను, అసలు ఏంటి అని అంటే ఇవాళ తెస్తానంటుంది. ఏ రోజు తీసుకురాదు, నేను రిమైండ్ చేయాలి, మర్చిపోయాను అంటుంది. ఇవాళ అవుట్డోర్ షూట్కి వెళ్ళి అని అంటుంది. ఏవో రీజన్స్ అనమాట, మర్చిపోతుంది. తన పర్సనల్ విషయాలకి ఇంట్రెస్ట్ చూపించదు, గుర్తుపెట్టుకోదు. కానీ ఆఫీస్ విషయాల్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది. అంటే తనకి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు బాగా గుర్తుపెట్టుకుంటుంది. తన పర్సనల్ లెవెల్కి వచ్చేటప్పటికి దట్స్ ద మెంటాలిటీ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ అండ్ గ్రేట్ పీపుల్ అట. అందుకే నేను దీప్తి వాజ్పేయి లాగా ట్యాక్స్ అసలు ఎలా ఎప్పుడు కట్టాలో ఏం చేయాలో అసలు ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను. శుభ్రంగా ట్యాక్స్ కట్ అయ్యి చేతులకి అన్నీ వస్తుంది. అండ్ మా మమ్మీ కూడా డిట్టో ఆంటీ లాగే అంటే అక్షింతలు వేస్తూ ఉంటారు. బట్ ఐ థింక్ దీప్తి ఈ పాటికి అలవాటు అయిపోయి ఉంటుందేమో. అక్షింతలు అన్ని విషయాల్లో వెయ్యను, చాలా సార్లు రిమైండ్ చేసినా కూడా గుర్తు పెట్టుకోకుండా ఇదైతేనే అప్పుడు కొంచెం డోస్ కొంచెంగా, అది కూడా ఎక్కువగా ఉండదు. వాళ్ళు డాడీ పక్కన ఉంటారు కదా, మమ్మీ కొంచెం మాకు ఎక్కువ. ఓకే. ట్వింకిల్ ట్వింకిల్ టీవీ స్టారు ఇంతకి మీదే ఊరు. చాలా రెస్పాన్సిబుల్గా, ఉత్తప్పుడు వాళ్ళు పట్టించుకోకపోయినా హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం A to Z వాళ్ళే. మా పాపం మా డాడీ వంట కూడా చేసి పెడతారు. ట్వింకిల్ టీవీ స్టారు ఇంతకి మీదే ఊరు. ఇందాక మీరు చెప్పారు కదా ఆంటీ, తన గురించి తను పట్టించుకోదు, అది ఓకే. అది కాకుండా ఇంకో కొన్ని కంప్లైంట్స్ చెప్పానంటే నాకు పడదు. ఓన్లీ 1 కంప్లైంట్ అంటే నాకన్నా ఎక్కువ నెగిటివ్ క్వాలిటీస్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. బద్ధకం ఎక్కువ. ఫస్ట్ నాకు బద్ధకం ఉంది, ఏది పెండింగ్ పెట్టద్దు అంటాను. రేపు చేయాలనుకుంది ఇప్పుడే చేసేనన్న పెండింగ్ పెట్టద్దు. ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాక ఏదైనా ఫ్రీగా ఉంటే అప్పుడు ఇంకేదైనా వర్క్ వచ్చినా మనకు ప్రాబ్లం. ఇప్పుడు జీవితంలో కొంచెం ఒత్తిడి అన్నది ఉండాలట మనిషికి, ఏమైనా పని చేయడానికి ఇన్స్పిరేషన్ కలగడానికి. ఆ ఒత్తిడి అన్నది లాస్ట్ డేనే వస్తుంది. రేపే సబ్మిట్ చేయాలి అంటే ఈ రోజు ఒత్తిడి వస్తుంది, కానీ సంవత్సరం ముందు నుంచి ఎవరు చేస్తారు? నాకు ఆ ఒత్తిడిలోనే పని చేయడం అలవాటు, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అంతెందుకు వర్క్ పనే కాదు, తనకి ఇప్పుడు వర్క్ చేసుకుని వస్తుంది, ఇంటికి వచ్చేసరికి టైర్డ్ అయిపోతుంది, హాయిగా ఫ్రెష్ అయిపోయిరా భోజనం చేద్దాం అని అంటే అన్నం కలుపుకుని తినడానికి కూడా బద్ధకమే. అవునా? అప్పుడు మమ్మీయే కలిపి పెట్టాలి. ఇప్పుడు కూడా ఈ ఏజ్ కూడా కలిపి పెడుతుంటాను, అది మీరు నమ్ముతారా? Why do you want to be so jealous on me? I am jealous because నేను టైర్డ్ అయిపోయినా ఏదైపోయినా అసలు నాకు ముద్దలు పెట్టేవారు ఎవరు లేరు. ఆంటీ మిమ్మల్ని నేను కొన్ని రోజులు బారో చేసుకుంటున్నాను. నేను అదే అంటుంటాను, నా అబ్సెన్స్లో నేను ఎక్కడికన్నా వెళ్తాను, ఎప్పుడైనా ఊరు వెళ్తాను, ఎక్కడికన్నా వెళ్తాను, మీరు చూసుకోవాలి అన్న. ఇంత బద్ధకం అయితే ఎట్లా? టైర్డ్ అయిపోయినా చేసుకోవాలి, తినాలి అలా అనుకుంటే ఎట్లాగా? తినకుండా ఒక్కొక్కసారి నేను లేకపోతే తినకుండా బద్ధకంతో నీరసంగా అలా పడుకుంటారు, కానీ లేకపోతే వాళ్ళ డాడీ వస్తే వాళ్ళ డాడీ కలిపి పెడతారు. ఇప్పటికి కూడా మా పాపం మా డాడీ వంట కూడా చేసి పెడతారు. ఎప్పుడన్నా రెస్పాన్సిబిలిటీ అంటే నాకు ఏదైనా హెల్త్ బాగుండకపోతే మాత్రం అసలు నన్ను మంచం నుంచి దిగనివ్వరు. పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఎవరైనా సరే చాలా రెస్పాన్సిబుల్గా, ఉత్తప్పుడు వాళ్ళు పట్టించుకోకపోయినా హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం A to Z వాళ్ళే. నేను ఇంకేదైనా ఇంటర్ఫీర్ అయినా కూడా ఊరుకోరు. ఓకే. అంటే మామూలు డేస్లో అంటే మీరు ఆబ్వియస్లీ మీరు కూడా వర్కింగ్ కదా, సో మీరు ఇంటికి వచ్చేటప్పటికి మీరే వంట చేస్తారా? దీప్తి ఎప్పుడైనా బై మిస్టేక్ అయినా హెల్ప్ చేసిందా? చేస్తుంది, దాని మూడ్ అనమాట. మూడ్ బాగుండి చెయ్యాలి అనుకున్నప్పుడు, ఈ రోజు మమ్మీ నాకు ఇష్టమైన కూర చెయ్యట్లేదు అని నాకు తెలిసిపోతే గనక
నాకు ఖచ్చితంగా ఈరోజు ఇదే తినాలి అని ఉంటే చేసేస్తాను. తను చెయ్యాలనుకున్నప్పుడు మాత్రం ఎవరిని రానివ్వదు, కంప్లీట్ గా A to Z తనే చేస్తుంది అంతా. తినేబోలా తను చేసిన తినేవాళ్ళేనా? ఏం స్పెషాలిటీ తన వంటల్లో అంటే ఏం చేస్తుంది, బాగా చేస్తుంది? అన్ని అంటే స్పెషల్ ఐటమ్స్ అంటూ తెలీదు, చేయలేదు. అంటే ఏవో మనం ఫెస్టివల్స్ కి అలా చేసుకునే వాళ్ళం కదా, నార్మల్ గా చేసేవి కొంచెం చిన్న చిన్న మామూలు రెగ్యులర్ వంట అయితే చేస్తుంది. వచ్చు అని ఏదో ఇందాకన్నా ఏమొచ్చు? నాకు వచ్చు, ఏంటి వెజ్ బిర్యానీ చేయడం వచ్చు. అంటే బిర్యానీ షాప్ నుంచి తెచ్చి వెజిటేబుల్స్ తర్వాత ఈ మధ్య పులిహార కూడా నేర్చుకున్నాను. అంటే పులిహార చేయడం నేర్చుకుంది, గ్రేట్. ఎలా వచ్చేది? అది చాలా టాలెంటెడ్ వాళ్ళకి వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తాను, నాకు రావట్లేదు. గ్రేట్. పులిహార వచ్చిందంటే గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంకా థ్యాంక్ యూ ఫస్ట్. ఇంకా కమాన్ బోత్ ఆఫ్ యూ రెండు పక్కల నుంచి వాయిస్తున్నారు. కష్టం. ఇంకేమొచ్చు? తినడం వచ్చు. బాబ్రే, అసలు ఇంత టాలెంటెడ్ అమ్మాయిని నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే తెలుగు అమ్మాయికి అసలు పులిహార చేయడం రాదు నార్మల్గా, ఈ అమ్మాయికి వచ్చు. గ్రేట్. అండ్ దాని తర్వాత అది తన చేత తను స్వయంగా తింటుంది. ఇలాంటి టాలెంటెడ్ అమ్మాయి నేనైతే నా లైఫ్లో చూడలేదు. వెల్, దట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నువ్వు తిట్లే బెటర్గా ఉంది. ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మమ్మీ వెల్, ఇట్ వాస్ రియల్లీ ఆంటీ, మీరు తన గురించి ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు. అంటే తన టాలెంట్, తన కుకింగ్ టాలెంట్, తర్వాత ఈటింగ్ టాలెంట్, తర్వాత ఎంత రెస్పాన్సిబుల్గా చెల్లిని కావాలని స్కూల్లో వదిలేసి వచ్చేది, దాని గురించి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అండ్ మనందరికీ ఒక విషయం తెలీదు, తన లైఫ్లో జాన్ అని ఎవరో ఉన్నారు. ఆ జాన్ ఎవరో నాకు ఇందాకే ఇప్పుడే ఆ సీక్రెట్ తెలిసింది. ఆ సీక్రెట్ తెలుసుకోవడానికి జస్ట్ స్టే ట్యూన్డ్. నేనేదో అన్నాననేసి నిజంగా మేము ఇక్కడ సీక్రెట్స్ లేదు, మా వ్యూవర్స్తో మేము ఏ విషయం దాచిపెట్టాం కాబట్టి ఆ జాన్ ఎవరు తెలుసుకోవాలి అంతే. బట్ యు బీ ప్రిపేర్డ్, కీప్ యూర్ ఫింగర్స్ క్రాస్డ్. సిద్ధంగా ఉండండి, పెద్ద సునామీ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. జాన్ ఆజావ్. సో ఈ ఎపిసోడ్ వరకు చూసారు కదా. మమ్మీ అంటేనే కోప్పడుతుంది, కానీ చాలా ప్రేమగా ఉంటుంది, ఎన్నో సీక్రెట్స్ చెప్తుంది. కాకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ మీరు మిస్ కాకుండా చూడండి. సిస్టర్ ఫ్రెండ్ అంటే ఎన్ని సీక్రెట్స్ బయటకు వస్తాయో మీకు తెలుసు కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో దీప్తి వాజ్పేయికి సంబంధించిన ఎన్ని సీక్రెట్స్ ఉంటాయో మీరు నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఓ గాడ్, అది కూడా నేను అసలు మర్చిపోలేని ఇన్సిడెంట్ అనమాట. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? నా పరువు తీయడానికి. క్లాసెస్ అటెండ్ అయితే కొంచెం ఇమిటేట్ చేయడానికి, మళ్ళీ అబ్జర్వ్ చేయడానికి టైం ఉండేది. దున్నపోతా ఏదో అన్నాను నాకు పెట్టకుండా వస్తావా?